ఛ! నేను ఏం చేద్దామనుకున్నా లక్కు కలిసిరాదు అని కొందరు, ఎంత పని చేసినా గుర్తింపు రాలేదని మరికొందరు, ఈ జీవితం ఇకంతే, ఇలాగే ఉంటుంది అని కాంప్రమైజ్ అయ్యేవారు ఇంకొందరు. నాకు ఆస్తి లేదు, పేదరికంలో ఉండిపోయా, అందుకే నా లైఫ్ ఇలా ఉందని ఏడ్చేవారు ఉంటారు. పొట్టిగా ఉన్నాం, నల్లగా ఉన్నాం, ఫిట్టుగా లేను అని మరికొందరు. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంటుంది నిరాశలో బతికేసేవారి లిస్టు. అలాంటి వారందరికీ కళ్ళు తెరిపించేలా ఈ జమ్మూ కశ్మీర్ యువకుడు చేశాడు. 2 చేతులు లేకపోయినా క్రికెట్ ఆడి సంకల్పం ఉంటే ఏదైనా సాధించొచ్చు అని నిరూపించాడు. 2 చేతులు లేకపోయినా బ్యాటుని మెడతో ఒడుపుగా పట్టుకుని షాట్లు ఆడుతున్న ఈ యువకుడి పేరు అమీర్ హుస్సేన్ లోన్. జమ్మూ కశ్మీర్లో బిజ్బెహార్లోని వాఘామా గ్రామానికి చెందినవాడు. 8 ఏళ్ల వయసులోనే ఓ రోడ్డు ప్రమాదంలో తన తండ్రితో పాటు 2 చేతులను కోల్పోయాడు. ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది జీవితం మొత్తం పోయిందని, ఇక లైఫ్ ఎండ్ కార్డ్ ఇదే అని అనుకుంటారు. కాని అమీర్ హుస్సేన్ అలా అనుకోలేదు. 2 చేతులు లేకపోయినా క్రికెటుపై ఆసక్తి పెంచుకున్నాడు. అందులోనే కెరీర్ను వెతుక్కున్నాడు. ప్రమాదం జరిగిన తర్వాత చేతులకు 3 ఏళ్లపాటు ఆపరేషన్లు జరుగుతూనే ఉన్నాయి. ఫైనల్గా 3 సంవత్సరాల తర్వాత ఇంటికి చేరుకున్న అమీర్ను అందరూ సానుభూతితో చూడటం మొదలుపెట్టారు. తాను కూడా అందరిలాంటివాడినేనని, చేతులు లేవని చూసే జాలిచూపులు తనను బాధించేవని అమీర్ చెప్పాడు. ఈ టైంలో తన ఫ్యామిలీ సపోర్టుగా ఉండి ప్రోత్సాహమిచ్చారు. చిన్నప్పటినుంచి క్రికెట్టుపై ఉన్న అభిమానంతో మళ్లీ తాను బ్యాటు పట్టి క్రికెట్ ఆడాలని అనుకుంటున్నానని ఫ్యామిలీతో చెప్పటంతో సాయం చేయడం మొదలుపెట్టారు. దీంతో చుట్టుపక్కలవారు అన్నీ ఉన్నవాళ్లే దెబ్బలు తగిలి పక్కన కూర్చుంటే 2 చేతుల్లేనివాడు ఏమాడతాడు, ఎలా ఆడతాడు అని హేళన చేశారు. అయినా సరే క్రికెటుపై ఉన్న అభిమానాన్ని కసిగా మార్చుకున్నాడు. తనను తాను నమ్మిన అమీర్ సంకల్పముందు అంగవైకల్యం అడ్డుకాకూడదని నిర్ణయించుకున్నాడు. 2 చేతులు లేకపోతేనేం, క్రికెట్ ఆడటానికి మిగిలిన అవయవాలు ఉన్నాయిగా, అవి చాలు అని ఫిక్సై ఆ దిశగా అడుగులు వేశాడు. ఆ నిర్ణయమే అతడి కెరీర్ను మలుపు తిప్పింది. టీచర్ ఇచ్చిన సూచనతో 2013 నుంచి ప్రొఫెషనల్ క్రికెట్ ఆడటం ప్రారంభించాడు అమీర్ హుస్సేన్. కాళ్లతో బౌలింగ్ చేయటానికి ప్రయత్నించాడు. భుజం, మెడ మధ్య బ్యాట్ పెట్టుకుని ఆడేందుకు ప్రయత్నించాడు. మొదట్లో మెడనొప్పితో విల్లవిల్లలాడిపోయేవాడు. అయినా సరే వెనక్కి తగ్గకుండా ప్రాక్టీస్ చేస్తూనే ఉండేవాడు. అమీర్ చేసిన ప్రయత్నం వృధా పోలేదు. తలకు, శరీరానికి మధ్య బ్యాటును పెట్టుకుని మెడను ఉపయోగించి షాట్లు కొట్టడం నేర్చుకున్నాడు. మెడ సాయంతో బ్యాటింగ్ చేయటంలో నైపుణ్యం సాధించాడు అమీర్. ఇక ఒంటికాలితో నిలబడి మరో కాలితో అమీర్ చేసే బౌలింగ్ చూస్తే మతిపోతుంది. అలసిపోకుండా తనను తాను నమ్మాడు కాబట్టే అమీర్ జమ్మూ కాశ్మీర్ పారా క్రికెట్ జట్టులో చోటు సంపాదించాడు. ఒక ప్లేయర్గా జమ్మూ కాశ్మీర్ పారా క్రికెట్ జట్టులో చేరిన అమీర్ తన స్కిల్తో కొద్ది రోజుల్లోనే జట్టు కెప్టెన్గా మారాడు. 2018లో ముంబై వాంఖడే వేదికగా బంగ్లాదేశ్తో అంతర్జాతీయ మ్యాచ్ సైతం ఆడాడు. ఆ తర్వాత షార్జా, దుబాయ్లో జరిగిన పలు టోర్నీల్లో కూడా అమీర్ ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్లో తనకు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలు ఫేవరెట్ ప్లేయర్స్ అని చెప్తాడు అమీర్. రోజువారీ జీవితంలోనూ కాళ్లనే అమీర్ చేతులుగా యూజ్ చేస్తాడు. టీకప్పు తీసుకోవటం, పుస్తకం పట్టుకోవటం, ఏదైనా రాయటం, షేవింగ్ చేసుకోవటం, స్మార్ట్ ఫోన్ పట్టుకోవటం, దువ్వుకోవటం, ఇలా ప్రతి పనికి కాళ్లనే ఉపయోగిస్తాడు. ఇతరుల మీద ఆధారపడాలని అనుకోడు. అమీర్ క్రికెట్ ఆడుతున్న వీడియోస్ని చూసిన సచిన్ టెండూల్కర్ 2016లోనే తన ఆటోగ్రాఫ్తో ఉన్న బ్యాట్ని గిఫ్ట్గా పంపించారు కూడా. అంతేకాకుండా జమ్మూ కశ్మీర్ వెళ్లి ఈ 34 ఏళ్ల అమీర్ను సచిన్ టెండూల్కర్ కలిసి అభినందించారు కూడా. ఎంతో మందికి స్ఫూర్తిదాయకమైన అమీర్ ప్రయాణం అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో ముంబైకి చెందిన ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ పికిల్ ఎంటర్టైన్మెంట్ ముందుకు వచ్చి అమీర్ బయోపిక్ తీస్తామని ప్రకటించింది. అమీర్ అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ బయోపిక్ను బిగ్ బ్యాట్ ఫిలిమ్స్ నిర్మిస్తుండగా ఈ మూవీని మహేష్ వి భట్ డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ బయోపిక్లో అమీర్ హుస్సేన్ లోన్ పాత్రలో తాను నటించాలని అనుకుంటున్నట్టు బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ అన్నారు. ప్రమాదంలో చేతులు 2 పోయాయని బాధపడుతూ కూర్చొని ఉంటే అమీర్ గురించి ఇప్పుడు మనం చెప్పుకునేవారమా? మన నుంచి ఏదైనా దూరమైతే దానికి బాధపడనవసరం లేదు. మనల్ని మనం నమ్ముకుంటే చాలు, ఉన్నత స్థానానికి చేరుకోగలం అని చెప్పాడు అమీర్. చిన్న చిన్న సమస్యలకే సర్వం కోల్పోయామని ఆత్మహత్యలు చేసుకోవాలనుకునేవారు ఒక్కసారి అమీరును చూస్తే తాము ఎంత తప్పుగా ఆలోచించారో అర్థమవుతోంది.